హాయ్ ఫ్రెండ్స్, వయసు పెరిగే కొద్దీ చాలా మందిలో కంటి చూపును ప్రభావితం చేసే సమస్యలో ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ లేదా ఏఎండి ఒకటి. ముఖ్యంగా 80 ఏళ్లు దాటిన వారిలో మూడింట ఒక వంతు మందికి ఈ సమస్య కనిపిస్తుందని అంచనా. ఇది క్రమంగా కంటి మధ్యపు భాగపు చూపును దెబ్బతీసి చదవటం, డ్రైవింగ్ చేయటం, ముఖాలను గుర్తించడం వంటి పనులను కష్టతరం చేస్తుంది. ఇప్పుడు ఈ సమస్యను ప్రారంభ దశలోనే అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు కొత్త లేజర్ ఆధారిత చికిత్సను అభివృద్ధి చేశారు. అసలు ఈ అధ్యయనంలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిన్లాండ్కి చెందిన ఆల్టో యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్ అండ్ జనరల్లో ప్రచురితమయ్యాయి. ప్రొఫెసర్ అరి కొలెస్కెనైనన్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఇప్పటికే చూపు దెబ్బతిన్న కణాలను మార్చడం కాకుండా కంటి వెనుక భాగంలోని కణాలను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచగలిగామా అనే దానిపై వారు దృష్టి పెట్టారు. ఈ విధానంలో నియర్ ఇన్ఫ్రారెడ్ కాంతి సహాయంతో కంటి వెనుక భాగంలోని కణజాలాన్ని చాలా స్వల్పంగా వేడి చేస్తారు. అయితే ఇది కణాలను కాల్చడం లేదా నాశనం చేయడం కోసం కాదు. కణాల్లో సహజంగా ఉండే రక్షణ, మరమ్మత్తు వ్యవస్థలను మళ్లీ చురుగ్గా మార్చడమే దీని లక్ష్యం. వయసు పెరిగే కొద్దీ బలహీనపడే ఈ వ్యవస్థలు కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. పరిశోధకుల ప్రకారం ఏఎండి ప్రారంభ దశలో డ్రూసెన్ అనే కొవ్వు ప్రోటీన్ నిల్వలు కంటి రెటీనాలో పెరిగిపోతాయి. ఇవి ఈ వ్యాధికి ప్రధాన సూచనలుగా భావిస్తారు. కొత్త చికిత్స ద్వారా కణాల్లో హీట్ షాక్ ప్రోటీన్లు ఉత్పత్తి పెరిగి దెబ్బతిన్న ప్రోటీన్లను మరమ్మతు చేసే ప్రక్రియ చురుకవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా ఆటోఫాజీ అనే సహజ శుభ్రపరిచే వ్యవస్థ కూడా ఈ చికిత్సతో చురుగ్గా మారినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కణాల్లో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, దెబ్బతిన్న భాగాలను తొలగించే ప్రక్రియనే ఆటోఫాజీ అంటారు. ఏఎండి వంటి వ్యాధుల్లో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ చికిత్సను ఇప్పటి వరకు పందులు, ఎలుకలపై మాత్రమే పరీక్షించారు. జంతు అధ్యయనాల్లో ఆశాజనక ఫలితాలు కనిపించినప్పటికీ మనుషులపై పరీక్షలు ఇంకా ప్రారంభం కాలేదు. ఫిన్లాండ్లో తొలి మానవ పరీక్షలను ప్రారంభించాలని పరిశోధకులు ప్రణాళిక రూపొందించారు. మొదట ఈ విధానం సురక్షితమేనా అనే విషయాన్ని పరిశీలించనున్నారు. చూశారుగా, కంటి చూపు కోల్పోయిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే కణాల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా అంధత్వాన్ని అడ్డుకోవచ్చా అనే దిశగా ఈ పరిశోధన సాగుతోంది. అయితే ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలోనే ఉందని, మనుషులపై పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే దీని ప్రభావంపై స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ ఏఎండి చికిత్సలో ఇది ఒక కొత్త ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.